సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనలను నిర్వహిస్తున్నారు. జనంలోకి దూసుకెళ్తున్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే 3 విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వాటిని నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో లక్షలాది మంది జనం మధ్య ప్రసంగించారు వైఎస్ జగన్. ఒకదాన్ని మించి మరొకటి అన్న విధంగా సాగాయి ఈ సభలన్నీ కూడా. రాప్తాడులో ఏర్పాటు చేసిన సభ రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టుకు అద్దం పట్టింది. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాల నుంచి జనాన్ని తరలించడంలో పార్టీ నాయకులు విజయం సాధించారు. ఇక 4వ సిద్ధం బహిరంగ సభను నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం సమాయత్తమవుతుంది. తొలుత మార్చి 3వ తేదీన బాపట్ల జిల్లాలోని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల కొర్సిపాడు మండలం పిచ్చుకలగూడిపాడు జాతీయ రహదారి వద్ద చివరి విడతగా సిద్ధం మహాసభను నిర్వహించాలని నిర్ణయించింది. చివరి నిమిషంలో ఈ సిద్ధం సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతుండటంతో ఈ నెల 29వ తేదీన నిర్వహించ తలపెట్టిన నిధుల విడుదల కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీకి వాయిదా వేయటం వంటి కారణాలు సిద్ధం సభ వాయిదాకు కారణమైనట్లు తెలుస్తోంది.